హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం యొక్క కథలు విన్నా లేక చదివిన జన్మ జన్మలకు పుణ్యం కలుగును. కార్తీక పురాణము 4వ అధ్యాయము. కార్తీక దీపదాన మహత్యము. అది విని జనక మహారాజు ఆనందించి వశిష్ఠ మహర్షిని చూచి, కార్తీక మాసమునందు చెయ్యదగిన దానమేదో, ఏమి కోరి వ్రతం ఆచరించవలనో తెలుపుము అని కోరగా వశిష్ఠునిట్లు చెప్పెను. రాజా, కార్తీక మాసమునందు రాత్రివేళ శివాలయంలో దీపారాధన చెయ్యుట వలన అనంత ఫలము కలుగును. శివాలయంలో గోపుర ద్వారమునందును శిఖరమునందును లింగము వద్దను దీపారాధన చేసిన ఎడల పాపములన్నీయు నశించును. శత్రుజటుని కథ. పూర్వము పాంచాల దేశంలో ఒక రాజు ఉండెను. అతడు కుబేరునితో సమానమైన వాడు. సంతానము గలగక అతడు గోదావరి తీరమున తపస్సు చెయ్యసాగెను. ఒకనాడు ఆ ప్రాంతమునకు పైప్పల మహాముని వచ్చెను. ఆ మునీంద్రుడు తపస్సు చెయ్యుచున్న రాజును చూచి, రాజా, నీవెందుకు తపస్సు చెయ్యుచున్నావని అడిగెను. సంతానము కొరకు తపస్సు చెయ్యుచున్నానని రాజు చెప్పెను. మునీశ్వరుడు ఆ రాజు కోరిక విని, మహారాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టినచో నీకు పుత్ర సంతానము కలుగును అని చెప్పెను. అట్లు పైపల ముని చెప్పిన మాటలు విని రాజు సంతోషపడి మునీంద్రునకు నమస్కారము చేసి ఇంటికి పోయి స్నానమాచరించి భక్తిగా శివునకు ప్రీతి కలుగునట్లుగా దీపదానము చేసెను. పిమ్మట స్వల్పకాలములోనే రాజు భార్య గర్భవతి అయి సూర్యుని వలె ప్రకాశించుచున్న పృథుని కనెగెను. తనకు పుత్ర సంతానము కలిగినందునకు రాజు మిక్కిలి ఆనందించి, కార్తీక మహత్యము సత్యమైనది, అది ధర్మాత్మ కామ మోక్షములను పురుషార్థమునిచ్చునని, ఆ మాసమునందు సమస్త భూతమునకు సుఖము కలుగునని చెప్పెను. పిమ్మట ఆ రాజు తన పితృనకు శత్రుజిత్ అని పేరు పెట్టించెను. బ్రాహ్మణులకు గో భూదానములు చేసి తృప్తి కలిగించెను. శత్రుజిత్ పెరిగి పెద్దవాడయ్యెను. యవ్వనవంతుడై మహావీరుడయ్యెను. దానితో పాటు వేశ్యాలుడయ్యెను. ఇది తగదని చెప్పిన పెద్దలను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి ఎల్లవేళలా కత్తిని చేపట్టి అడ్డు వచ్చిన వారిని హింసించుచు మహా దుర్మార్గుడయ్యెను. అట్లు జరుగుచుండగా అతడొక అందమైన బ్రాహ్మణ యువతిని చూచి మోహించెను. ఆ బ్రాహ్మణ కాంత సహితము రాజకుమారిని మోహించెను. అది అర్ధరాత్రి సమయమున భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి రతిక్రీడలు సలిపి తెల్లవారుజామున ఇంటికి వచ్చుచుండెను. కొంతకాలము ఇలా జరిగెను. బ్రాహ్మణుడు తన భార్య రాజపుత్రిని వద్దను పోవుచున్న సంగతి తెలుసుకొనెను. అతడు దుష్ప్రవర్తన గల తన భార్యను రాజకుమారుని చంపదలచి కత్తి పట్టి వారిని చంపుటకు ఎప్పుడు వీలు చిక్కినా అని నిరీక్షించుచుండెను. ఇంతలో కార్తీక పూర్ణిమ సోమవారము వచ్చెను. ఆనాడు రాత్రి రాజకుమారుడను బ్రాహ్మణి భార్యయు ఎచ్చటను వీలుకాక శిథిలమైన ఒక శివాలయంలో కలుసుకొనిరి. వారు కలుసుకున్న ప్రాంతము చీకటితో నిండియుండుట వలన వారు రతిక్రీడలు సలుపుటకు వీలుకాకుండెను. అప్పుడు బ్రాహ్మణ స్త్రీ తన చీర అంచు చింపి వత్తి చేసెను. రాజకుమారుడెట్లో ఆముదము సంపాదించి తెచ్చెను. బ్రాహ్మణి ఆ ఆముదములో వత్తి నుంచి దీపము వెలిగించి అరుగుపై పెట్టెను. ఆ దీపము కాంతులతో వారు ఆనందించుచుండిరి. ఆ సమయములో నా బ్రాహ్మణుడు మారువేషము ధరించి కత్తి చేపట్టి శివాలయంలో ప్రవేశించెను. అచ్చట రతిక్రీడలు సల్పుచున్న తన భార్యను రాజకుమారుని చూచి మిక్కిలి ఆగ్రహము పొందెను. మొదట రాజకుమారుని, తరువాత తన భార్యను కత్తితో పొడిచెను. రాజకుమారుడు కత్తి దెబ్బ తిని కింద పడుచు తన కత్తితో బ్రాహ్మణుని ఒక బలమైన దెబ్బ కొట్టెను. ఈ విధముగా వారు ముగ్గురును కత్తిపోట్లకు గురియై ఆ శిథిల శివాలయంలో మరణించిరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము. గొప్ప పర్వదినము. దైవ వశమున వారిని శివుని సన్నిధియందు మరణము సంభవించినది. తక్షణమే అచ్చటికి పాశవశులైన కొందరు
యమభటులు వచ్చిరి. అప్పుడే కొందరు శివకింకరులు కూడా వచ్చిరి. శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణి భార్యను విమానముపై నెక్కించి కైలాసముకు తీసుకొని పోవుచుండిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళుగట్టి తీసుకొని పోవుచుండిరి. అప్పుడా బ్రాహ్మణుడు శివకింకరులను చూచి, శివదూతులారా, నా భార్య వ్యభిచారి, ఈ రాజకుమారుడు జారుడు. నేను సదాచార సంపన్నుడగు బ్రాహ్మణుడను. నాకీ దుర్గతి ఏమి? వారికి సద్గతి ఏమిటి? అని అడగగా, శివకింకరులను చూచి, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు సన్మార్గుడు అన్నమాట సత్యమే. నీ భార్యయు రాజకుమారుడు దుర్మార్గులనుటలో కార్తీక పూర్ణమి సోమవారము నాడు శివాలయంలో దీపారాధన చెయ్యున నిమిత్తము తన చీరను చింపి వత్తి చేసి ఇచ్చినందుకు గాను ఆమె పాపములన్నీ నశించినవి. రాజకుమారుడు దీపారాధన చెయ్యు నిమిత్తము ఆముదము తెచ్చి ఇచ్చినందున పాప విముక్తుడయ్యెను. శివదూతలు చెప్పిన మాటలు రాజకుమారుడు విని తనలో, అయ్యో, సత్ప్రవర్తనుడగు ఈ బ్రాహ్మణునకు నరకము, దుర్ప్రవర్తులగు మాకు కైలాసము ప్రాప్తించుట న్యాయము కాదు. కనుక నాకు కార్తీక దీపదానము వలన కలిగిన పుణ్యములో కొంత ఈ బ్రాహ్మణునికిచ్చేదను. ఏక సమయమునందు మరణించిన మా ముగ్గురికి సమాన గతియే కలుగుగాక అని తలిచి తన పుణ్యంలో కొంత ఆ బ్రాహ్మణునికి ఇచ్చెను. ఆ పుణ్యము వలన బ్రాహ్మణుడు కూడా దివ్య విమానమునెక్కి కైలాసమునకు పోయి శివుని సన్నిధి ఉండెను. కార్తీక మాసంలో ప్రతిదినము శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని దీపారాధన చెయ్యువారు జ్ఞానులగుదురు. కనుక నీవు కూడా కార్తీక మాసమునందు దీపదానము చెయ్యుము అని చెప్పెను. కార్తీక పురాణం 4వ అధ్యాయం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.